అందరు పాల్గొనాలి, కోఆపరేట్ చేయమని వాటిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష ఆయిల్ శంకర్ గారు. అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీద ఈ సమాజం అంతా కూడా వాళ్ళ మీద మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలం అంతా కూడా అధ్యక్ష మేము మాట్లాడేటటువంటి మాటలు మీకు వినిపించేటటువంటి పరిస్థితి సభలో లేదు. సభ ఆర్డర్లో లేకుండా కొత్త సభ్యులు వాళ్ళు కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా నేర్చుకోవాలన్నా సభ ఈ రకంగా ఉంటే మేము ఏ రకంగా మాట్లాడాలి? ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? ఈ రకంగా మేము సభ ఆర్డర్లో పెట్టాడు అధ్యక్ష, వాళ్ళు సభను కంట్రోల్లో పెట్టాడు. సభ ఆర్డర్లో పెట్టకుండా మేము ఏం మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది? మాకు ఉన్నటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా కూడా సభ ఆర్డర్లో లేనంతసేపు ఈ రకంగా సభ జరిగితే ఏం చెప్పగలుగుతాం? అధ్యక్ష, మీరు ముందు సభని ఆర్డర్లో పెట్టండి. మీరు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేశారనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి వేసారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. మీరు ఒక్క నిమిషం, అలా హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరే అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేను అనేది ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది ప్రజలు నిన్న చూసిరు, అందరికీ సంతోషం. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది, దాంట్లో